అమ్మా అరే మన సీక్రెట్ అంతా వాడికి తెలిసిపోయింది. వాళ్ళని పట్టుకోండి త్వరగా. ఇలా చూడండి, మేము పారిపోం, మిమ్మల్ని చెత్త కొట్టడానికి వచ్చాం. బాబాయ్, మీ గ్రామానికి వస్తేనే చాలా సూపర్ గా ఉంటుంది. ఇది చేదుగా ఉంది. ఇది తినకూడదు, ఇది బ్రష్, దీంతో పళ్ళు తోముకోవాలి. ఏంటి అనుమానమా? సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, చెరువు ఖాళీ అయిపోయింది, మొత్తం చెరువు ఖాళీ అయిపోయింది. అరే నీ మెదడే ఖాళీ అయిపోయింది. ఒక్క రోజుకే చెరువు ఎలా ఖాళీ అయిపోతుంది నువ్వే చెప్పు. ఆ, నిజంగా చెప్తున్నాను, నేను ఆవుకి నీళ్లు పెట్టడానికి వెళ్ళాను, అక్కడ నీళ్లు లేవు. ఆ, 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 సరే పద, అదేంటో మనం వెళ్ళి చూద్దాం. అరే ఇది ఎలా సాధ్యమైంది? ఎవరికైనా బాగా దాహం వేసి ఉంటుంది, అందుకనే నీళ్ళంతా తాగేస్తుంటారు. మూర్ఖుడా, ఎవరైనా కొలంలో ఉండి నీళ్ళని తాగేస్తారా? కానీ ఇక్కడ ఖాళీగా ఉంది, నీరంతా ఏమైపోయినట్టు? ఎగిరిపోయి ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్. ఏంటి అనుమానమా? నీలాగా నువ్వు మాట్లాడుకు. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఒక్క రాత్రిలో నీరు మొత్తం ఖాళీ అయిపోతుందా ఏంటి? నాకేమనిపిస్తోందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. రండి బాబాయ్, మేం కూడా మీతో పాటు వస్తాం. ఒక్క రాత్రిలో నీరంతా ఎలా ఖాళీ అయిపోయింది? అరే ఏంటి విచిత్రం, చెరువు నిండా నీళ్లున్నాయి కానీ నువ్వేమో ఎండిపోయిందన్నావు. మరెలా ఇది నీటితో నిండింది? నీళ్ళ వల్ల. అరే చెరువు అంటే నీటితోనే నిండుద్ది, అది తెలియకుండానే నన్ను పనిలోకి పెట్టుకున్నారు. షర్బత్తు నిండుంటుందా? అరే అలాగంతా నిండదబ్బా. ఒక ప్రభుత్వ అధికారి టైం ని మీరు ఇలా వేస్ట్ చేయకూడదు. కానీ సార్ ఏమై అలాగే ఆఫీసర్ ని కూడా. ఆఫీసర్ అంటే పూర్తి అడవిని నేనే చూసుకోవాలి. చెప్పాలంటే మొక్కల్ని నాటాలి, చెట్లని సంరక్షించాలి, మృగాల్ని చూసుకోవాలి, వేటగాళ్ళని పట్టుకోవాలి, చెట్ల దొంగల్ని పట్టుకోవాలి. ఇలాగే 2 గంటలు మీతో నా టైం వేస్ట్ చేశానంటే ఆ తర్వాత ఇవన్నీ ఎలా చేయగలనో చెప్పండి. సార్, నిన్న రాత్రి మేము వస్తున్నప్పుడు ఈ చెరువు నిండుంది, ఉదయాన్నే ఖాళీ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు నిండుంది. ఏంటి అనుమానమా? ఇలాగంతా నన్ను మీరు వెక్కిరించకూడదు. నువ్వు పొప్పటవే కానీ నేను పొప్పటిని కాదు. అలాగే నాకు పొప్పటవ్వాలనే కోరిక కూడా లేదు. మీరు ఒక మనిషి, మీరెలా సరి పోపట్టు అవుతారు? డ్యూటీలో ఉన్న వాళ్ళని వెక్కిరించకూడదు, అర్థమైందా? సార్, పొప్పటి చెప్పింది నిజమే, అసలు జరిగింది అదే. అదెలా జరుగుద్దబ్బా? మీరు చెప్పేది వినడానికి విచిత్రంగా ఉంది. తలుచుకున్నప్పుడల్లా తగ్గడానికి నింపడానికి ఇదేమైనా ట్యాంకా ఏంటి? ఓయ్, ఇంకోసారి ఇలాంటి అబద్ధపు కంప్లైంట్ ఇచ్చారో మీ అందరినీ లోపల వేసేస్తాను. చెరువులోనా? అరే అక్కడ కాదబ్బా, జైల్లోకి తోస్తానని చెప్పాను. డ్రైవర్ బండితే. నేను ఈ ఊరికి పెద్ద మనిషిని కాబట్టి మీ అందరి దగ్గర ఒక విషయం చెప్తాను. దయచేసి ఎవరో ఆ దెయ్యం చెరువు దగ్గరికి వెళ్ళిపోకండి. బాబాయ్, ఒక చెరువు భూతం ఎలా అవగలుగుతుంది? దయ్యాలు చెరువులో మాత్రమే ఉంటాయా? ఏం గ్రామంలోకి రావా ఏంటి? ఏంటి అనుమానమా? వచ్చేసింది, వచ్చేసింది, వచ్చేసింది. పరిగెత్తండి, పరిగెత్తండి. కాస్త ఆగండి, అదేమీ భూతం కాదు, మన నందు. నా ఊపిరే ఆగిపోయేది. నువ్వు చెట్టు పైకెక్కి ఏం చేస్తున్నావు? మీరే కదా వేప పుల్ల తీయమన్నారు. అరే, నేను వేప పుల్ల తీయమంటే నువ్వు మరి చెట్టు ఎక్కేం చేస్తున్నావు? మీరంతా అనవసరంగా భయపడుతున్నారు. సరే ఇది దెయ్యం కాదు అని మేము ఒప్పుకుంటాం, కానీ ఆ చెరువులో అసలు ఏముంది? అసలు ఆ చెరువులో జరిగినవన్నీ దెయ్యం చేసిన పనేగా. ఇలా చూడండి, రాత్రి వేళలో ఇంటి నుంచి ఎవరు బయటికి రాకూడదు, అర్థమైందా? ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇంటికి బయలుదేరి వెళ్ళండి. తమ్ముడు, వీళ్ళందరూ చాలా భయపడిపోయారు. కానీ వీళ్ళకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి దయ్యాలు భూతాలు లేవని? ఈ చెరువు సమస్య తీరిపోతేనే ఇక్కడ ఏం జరిగిందో వీళ్ళకి అర్థమవుతుంది. కానీ ఆ సమస్య ఎలా తీరుతుంది? అదేంటో చెరువులోకి వెళ్లి చూస్తేనే మనకి తెలుస్తుంది.
ఏం కాలేదు. ఏంటి అనుమానమా? తమ్ముడు చెరువులో నుంచి నీళ్లు పైకొస్తున్నాయి. పైకి రావడం లేదు, కిందకి వెళ్తోంది. ఏది కంటికి కనపడడం లేదు, కానీ నీళ్లు తగ్గిపోతున్నాయి. ఏంటి అనుమానమా? అరే ఇంతకీ ఆ శబ్దం ఏమిటి? ఆ ట్రక్ ఎక్కడేం చేస్తోంది? అమ్మా ఆ, ఆ, ఆ. అదిగో అక్కడ చూసారా, అక్కడ ఒక సీక్రెట్ దారుంది. అయినా వీళ్ళందరూ ఎవరు? వాళ్ళు ఎవరైనా కానివ్వు, కానీ ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది. పప్పాట్, నువ్వు వెళ్ళి మాల్వన్ సార్కి ఈ చోటు గురించి సమాచారం ఇవ్వు. ఇక్కడ ఏం గోల్మాల్ జరుగుతుందో మేం చూసుకుంటాం. ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ చోట్లో ఫ్యాక్టరీ మొబైల్ చేయడానికి వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టినట్టుగా రే ఉన్నారు. గాడిద, ఫ్యాక్టరీని ఎవరైనా భూమి అడుగున పెడతారా? వీళ్ళు స్మగ్లర్. ఎంత గొప్ప తెలివితేటలు! కొలను అడుగున స్మగ్లర్స్ గుడారం ఉందని ఎవ్వరూ ఊహించలేరు. అవును, చెరువుని భూతం చెరువని నిరూపిస్తే రాత్రిపూట ఎవరు దగ్గరికి కూడా రారు కదా. అమ్మా అరే మన సీక్రెట్ అంతా వాడికి తెలిసిపోయింది. వాళ్ళని పట్టుకోండి త్వరగా. ఇలా చూడండి, మేము పారిపోం, మిమ్మల్ని చెత్త కొట్టడానికి వచ్చాం. గడిగారాన్ని విరక్కొట్టావా? ఇప్పుడు నీకు చెడ్డ సమయం మొదలైంది. అమ్మా. మొబైల్ ని కూడా విరక్కొట్టావా? ఇప్పుడు నువ్వు అరిచేది ఎవ్వరికి వినిపించదు. ఆపండి. మర్యాదగా మీరందరూ పోలీసులకు లొంగిపోండి. ఏంటి అనుమానమా? ఈ పోపట్ నన్ను పట్టుకుంటాడా? నాతో పాటు వీళ్ళు ఉన్నారు. అరే ఏంటబ్బా ఇదంతా? దొంగిలించిన వస్తువులు. ఏంటి అనుమానమా? ఏ తమ్ముళ్ళు, నా ఏరియా లోపలికే వచ్చి మీరు ఇటువంటి చిందర బందర పనులు చేయకూడదు. వాళ్ళు తప్పుడు పనులు చేశారు, అర్థమయ్యేలా చెప్పక్కర్లేదు. వీళ్ళని పట్టుకోండి. ఫారెస్ట్ ఆఫీసర్ అవ్వడానికి ముందు నేను కుస్తీ పైల్వాన్గా ఉండేవాని. మరి మిస్టర్ మాల్ మంత్రా మీరెలా అయ్యారు? అరే తమ్ముడు, అది నా సర్నేమ్. నా ఊరు పేరే చిప్లూన్. అక్కడ నేను మిస్టర్ పహల్వాన్ గా ఉండేవాణ్ణి. మరి మీ యూనిఫామ్ లో చిప్లు అని రాసి ఉండాలి కదా. అరే యూనిఫామ్ లో ఊరు పేరంతా రాయకూడదు తమ్ముడు. మాట్లాడి టైం వేస్ట్ చేయడానికి బదులుగా ముందు వెళ్ళి వాణ్ణి చితకబాదు వెళ్ళు.
రండి వీళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళదాం. ఆ సంగతి అలా ఉండనే, కానీ నా ఊర్లో ఉన్న చెరువు ఎండిపోయింది. ముందు ఆ చెరువు నీటితో నిండాలి. అరే ఇప్పుడు కదబ్బా, మనం అందరం బయటికి వెళ్ళాక నీటితో నిండాలని చెప్పాను అంతే. అందరూ బయటికి వెళ్తే ఆ తర్వాత నీళ్ళు ఎవరు నింపుతారు? అరే భలేగా చెప్పావు నువ్వు. మీ అందరికన్నా పెద్ద ఇంటెలిజెంట్ వీడే. హే, ఈ చెరువుని నీటితో ఎలా నింపడమో చెప్పు. లివర్ ని కిందకి ప్రెస్ చేస్తే మోటార్ స్టార్ట్ అయిపోతుంది. అయ్యో నేనేం చెప్తున్నానంటే, ఈ పిల్లలందరూ సూపర్ పిల్లలు. ఈ గ్యాంగ్ మొత్తాన్ని పట్టుకున్నారు. ఆ గుడౌన్ లో 50-60 లక్షల సరుకుంది. రౌడీల్ని ఎన్నో సార్లు తరిమి తరిమి పట్టుకుని స్టేషన్ కి తీసుకువెళ్లేవాడిని. ఇప్పుడే మొదటిసారిగా అందరినీ అల్లుకుని తీసుకువెళ్తున్నాను. శబాష్ పిల్లలు.